తిరుమల కల్తీ నెయ్యి కేసు విచారణ కీలక దశకు చేరింది. టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు అప్పన్న, టీటీడీ పూర్వ జేఈఓ గౌతమితో పాటు మరికొంతమంది కీలక వ్యక్తులను సిట్ అధికారులు విచారిస్తున్నారు. తిరుపతి అలిపిరి సమీపంలోని తాత్కాలిక సిట్ కార్యాలయంలో కల్తీ నెయ్యికి సంబంధించిన 2 రోజులుగా విచారణ సాగుతుంది. 2 రోజులుగా సిట్ కార్యాలయంలో అప్పన్నను విచారించిన సిట్ అధికారులు కొంతమేర సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. సిట్ అధికారులు సంధించిన ప్రధాన ప్రశ్నలకు వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు అప్పన్న దాటు చేసే ధోరణిలో సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి. మానస, తిరుమల శ్రీవారి లడ్డూకు సంబంధించి కల్తీ నెయ్యి అంటే అనిమల్ స్క్రాచ్ తో కలిసిన నెయ్యి మిక్స్ అయినట్టు కలిపారంటూ కూడా ఇప్పటికే అంటే బోలేబాబా డైరీతో పాటు చెన్నైకి సంబంధించి తమిళనాడుకు సంబంధించి ఏఆర్ డైరీకి నోటీసులు ఇచ్చారు. ఆ ఎండీని, ఆ సిఇఓని, వాళ్ళందరినీ డైరెక్టర్ ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది. దాని తర్వాత కొన్ని చర్యలు తీసుకుని అంటే ఆ కేసుకు సంబంధించి సిట్ అధికారులు చాలా దూకుడుగా వెళ్తున్నారు. అయితే తాజాగా నిన్నటి నుంచి గత 2 రోజుల నుంచి కూడా అప్పట్లో పనిచేసినటువంటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత పిఏ అప్పన్నను కూడా అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. ఆయనతో పాటు అప్పట్లో చైర్మన్ కార్యాలయంలో పనిచేసినటువంటి 5 మంది టీటీడీ ఉద్యోగుల పైన కూడా వాళ్ళని కూడా అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు తెలుస్తా ఉంది. అయితే తాజాగా అప్పట్లో పనిచేసినటువంటి టీటీడీ అంటే జేఈఓ కూడా సంబంధించి కూడా గౌతమికి సంబంధించి కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందంటూ కూడా, ఎందుకంటే ఈ కొనుగోలుకు సంబంధించి కావచ్చు, ఈ ప్రొక్యూర్మెంట్ ఇవన్నీ కూడా అడిషనల్ అంటే జేఈఓ ఆమె చూస్తారు, ఆమె కన్సర్న్ లో నడుస్తూ ఉంటే మరి ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నప్పటికీ కూడా అక్రమాలు జరుగుతున్నప్పటికీ ఎందుకు గుర్తించలేదనే కోణంతో సిట్ అధికారులు ఆమెకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇట్లా అన్ని కోణాల్లోనూ సిట్ అధికారులు దీనిపైన విచారణ జరుపుతున్నారు. ఎందుకంటే కోట్లాది మంది భక్తుల మనోభావం దృష్టిలో పెట్టుకుని అంటే ఇప్పటికే ప్రభుత్వం దీనిపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా కూడా సిట్ బృందాన్ని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఏఆర్ డైరీతో పాటు ఆ బోలేబాబా డైరీకి సంబంధించి అక్కడ కూడా వెళ్లి కంపెనీల్లో సోదాలు చేసిన అంటే కొన్ని కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగానే తిరుమలలో ఈ లడ్డూ ప్రసాదాలకు సంబంధించి తయారు చేసే కేంద్రాల్లో కూడా అక్కడ పనిచేస్తున్నటువంటి పోటీ సిబ్బందిని అంటే అనిమల్ స్క్రాచ్ తో కలిసినటువంటి నాసిరకం నెయ్యి తిరుమలకు వస్తా ఉన్నా కూడా ఎందుకు మీరు అప్పట్లో చెప్పలేకపోయారు అనే దానిపైన వాళ్ళని కూడా మాట్లాడడం జరిగింది. అంటే లడ్డూ ప్రసాదాలు తయారు చేసే వాళ్ళు ఇట్లా అన్ని కోణాల్లో కూడా ఈ సిట్ అధికారులు విచారణ జరుపుతున్నారు. అయితే తాజాగా మరికొన్ని అరెస్టులు అదేవిధంగా విచారణ జరుగుతున్న తరుణంలో ఈ కేసు చాలా దూకుడుగా వెళ్తుందని చెప్పుకోవచ్చు. అతి త్వరలో కీలకంగా ఉన్నటువంటి అప్పట్లో పనిచేసినటువంటి చైర్మన్లు, మాజీ చైర్మన్, అదేవిధంగానే బోర్డు సభ్యులు, మరికొంతమంది టీటీడీ ఉన్నతాధికారులను కూడా ఇట్లా ఇన్వాల్వ్మెంట్ చేసి దాని తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఈ కేసుని ముందుకు తీసుకెళ్లే అవకాశం అయితే ఉంది. మనసు. ఓకే, థ్యాంక్ యూ గోపీనాథ్. బెంగళూరు తొక్కిసలాట ఘటనపై కర్ణాటక హైకోర్టు విచారణను కొనసాగిస్తుంది. ఈ ఘటనకు హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు విచారణ జరగనున్నట్లు అధికారులు వెల్లడించారు. అన్ని వివరాలతో నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తొక్కిసలాటకు దారితీసిన కారణాలపై ఇంకా స్పష్టత లేదని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దుర్ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేసు నమోదు చేసినట్లు పేర్కొంది. అయితే బాధ్యుల వివరాలను ఎఫ్ఐఆర్లో పేర్కొనకపోవడంపై పోలీసులు స్పష్టత ఇవ్వలేదని హైకోర్టు హెచ్చరించింది.
ఈ విషాద ఘటనపై 15 రోజుల్లో నివేదిక సమర్పించాలని కర్ణాటక సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఏపీ కోఆపరేటివ్ బ్యాంకు వరంగల్ బ్రాంచ్లో అధికారుల నిర్వాకం విస్తుగొల్పింది. బ్యాంకులో పనిచేసే అధికారులు బాధ్యతలు మర్చిపోయి మోసానికి పాల్పడ్డారు. నకిలీ బంగారం తాకట్టు పెట్టి 43 లక్షల లోన్ తీసుకున్నారు. ఆడిట్లో వ్యవహారం బయటపడడంతో బ్యాంకు మేనేజర్, 3 గోల్డ్ అప్రైజర్లు, 3 ఖాతాదారులపై అధికారులు కేసైతే నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. యాభై సంవత్సరాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ కులగణన చేయడంలో విఫలమైందని ఎంపీ లక్ష్మణ్ విమర్శలు చేశారు. బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన కులగణన అంశంపై బీసీ సంఘాల సదస్సు నిర్వహించారు. ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో తీసుకున్న కార్యక్రమాలపై కాంగ్రెస్ పార్టీ అనవసర వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. కులగణనతో పాటు జనగణన చేసిన గొప్ప నాయకుడిగా మోడీ చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. పేదల సంక్షేమంతో పాటు దేశ అభివృద్ధి కోసం మోదీ అనేక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారని స్పష్టం చేశారు. ఆ యొక్క సంక్షేమ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడమే కాకుండా సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే విధానంలో కొన్ని సంవత్సరాలుగా మోదీ గారు లేదా మధ్య తరగతి కుటుంబాల కోసము ఆ రకంగా మహిళలు, రైతాంగము, అన్ని వర్గాల హితం కోసం పనిచేస్తూ అభివృద్ధి ఎజెండాతో, పేదల సంక్షేమ పథకాలతో, ప్రజల మనోభావాలతో ముడిపడినటువంటి అంశాలను కూడా అసాధ్యమైన సాధ్యం చేస్తూ మరి మొన్న సంభవించినటువంటి యుద్ధ వాతావరణాలను, పాకిస్తాన్ కంఫ్లిక్ట్ చర్యలకు నలుమేధాన్ని సృష్టిస్తే ఏ రకంగా మనం సైన్యం వివిధ దళాల ద్వారా మన శక్తిని ప్రదర్శించి ఉగ్రవాద శిబిరాలను ఉగ్రవాదం చేసి ఆపరేషన్ సింధూర్ పేరు మీద కూడా ప్రపంచం అబ్బురపడే రీతిలో మన ఆత్మ నిర్భర్ భారత్ పేరు స్వయం సమృద్ధి సాధించి మన సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి క్షిపణులు, ఆయుధాలు ఈరోజు హైదరాబాద్ కుత్బుల్లాపూర్ దుండిగల్లోని క్రికెట్ మైదానంలో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. 2 సెక్స్ వర్కర్లతో పాటు 3 విటులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్వటి పోలీసులు తెలిపారు. విటుల్లో ఓ అటవీ శాఖ అధికారి కుమారుడు ఉన్నట్లుగా సమాచారం. అలాగే అదే దుండిగల్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ సోదరుడు మనోజ్ అనే వ్యక్తి ఉన్నట్లుగా తెలిపారు. ఇక ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. ఇక ఇవే బులెటిన్ అప్డేట్స్.
కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.